హలో గాయస్, నేను మీ బానుమాస్. నైట్ ఢిల్లీ నుంచి మనాలికి 10 అవర్స్ బస్ జర్నీ తర్వాత ఇప్పుడే మనాలి బస్ స్టాండ్లో అయితే దిగాను. దిగతంతోనే మంచు కొండలు అయితే ఎదురుగా కనబడతానే ఉన్నాయండి. ఇంకా బస్ స్టాండ్ బయటకు వచ్చి టీ ఒకటి తాగేసి ఆటో ఒకటి మాట్లాడుకొని నేనైతే నా హోటల్కి అయితే వెళ్ళాను. 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశాడు. మంచుకొండలో హోటల్ బ్యాగులు వెళ్ళాలి, చెక్ ఇన్ అవ్వాలి. నేనైతే డోర్మిటరీ అయితే తీసుకున్నాను. అది కూడా మాల్ రోడ్కి చాలా దగ్గరలో అయితే తీసుకున్నాను. పర్ డేకి అయితే 350 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. దానికి సంబంధించిన హోటల్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఇంకా హాస్టల్లోకి చెక్ ఇన్ అయిన తర్వాత ఇక్కడ చలి అయితే చంపేస్తుందండి. అర్జెంట్గా షట్టర్ తీసుకుందాం అని చెప్పేసి మాల్ రోడ్కి అయితే వచ్చాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని అయితే ఇలాగ మ్యాగీ అయితే స్టార్ట్ చేశాను. ఇది వెజ్ మ్యాగీ, 60 రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి. కాకలేదు, యాపిల్ చెట్లు ఇవన్నీ. యాపిల్ చెట్లు చాలా డెలికేట్గా ఉన్నాయి, ఊపుతుంటే ఊగిపోతుంది. ఇలా విచిత్రమైన చెట్లు పూలు ఏయో ఉన్నాయండి. యాపిల్ చెట్లు ఉన్నాయి దారిలో. నాతో పాటు హాస్టల్లో కొంతమంది తెలుగు వాళ్ళు అయితే పరిచయం అయ్యారండి. మేమందరం కలిసి హిడింబా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఆ హిడింబా టెంపుల్కి వెళ్ళే దారిలో ఇలా చాలా రకాలైన పెయింటింగ్స్ అయితే వేస్తున్నారండి. నేనైతే ఒక ఫ్రేమ్ చేయించుకొని నా పేరైతే రాయించుకున్నాను. దీనికైతే 200 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఫస్ట్ టైం మనాలి వచ్చాయి కాబట్టి గుర్తుగా అయితే దీన్ని ఇంట్లో అయితే హ్యాంగ్ చేద్దామని తీసుకున్నాను. చాలా బాగుందండి. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి పెయింటింగ్స్. ఈ హిడింబా టెంపుల్కి వచ్చే దారిలో ఇలాగ చిన్న చిన్న గొర్రెలు కానీ కుందేళ్ళు ఉన్నాయి. అండ్ పెద్ద ఎద్దు టైప్లో ఒకటి ఉందండి, ఆక్స్ అంట అనుకుంటా, దానికి ఏదో సంథింగ్ అంటారు, దాని పేరు తెలియదు నాకు. ఈ గొర్రెనే కానీ కుందేలునే కానీ అండ్ ఆ ఎద్దు కాడ ఎక్కడ ఫోటో దిగాలనుకున్నా కానీ 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. జస్ట్ 2 మినిట్స్ ఎక్కి ఫోటో దిగడానికి 100 రూపీస్ అండి. నేనైతే వాళ్ళ ట్రెడిషనల్ వేర్లు అయితే వేసుకుని ఫోటో అయితే దిగాను. 100 రూపీస్ దీనికి కూడా. ఇంకా హిడింబా దేవి టెంపుల్ దగ్గర ఫుల్ జనాలు అయితే ఉన్నారు. ఫొటోస్ దిగేసి మాల్ రోడ్కి అయితే వచ్చేసాం ఆటోలో. మనాలిలో మేజర్ షాపింగ్ మొత్తం కూడా ఇక్కడే ఉంటుందండి, మాల్ రోడ్లో. ఇక్కడ దొరకను షాపింగ్ కానీ ఫుడ్ ఐటమ్ కానీ ఏది ఉండదు. అండ్ బస్ స్టాండ్ కూడా పక్కనే ఉంటుంది అనుకొని. హే షాప్లో చూసినా కానీ ఇలాగ వీటిని హుక్కాలు అంటారంట. నాకు ఎక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. నేనైతే సన్ గ్లాసెస్ తీసేసుకుని బయటకైతే వచ్చేసాను. ఎక్కడ చూసినా కానీ హుక్కాలు అయితే తెగ ఉన్నాయండి. ఇంకా సరదాగా మాల్ రోడ్ మొత్తం తిరిగేసి కావాల్సిన ఫోటోలు అయితే దిగేసి మా హాస్టల్కి అయితే వచ్చేసాము. ఇదే ట్రిప్పీ టర్టిల్ హోటల్ అండి. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు వాళ్ళు, ఓనర్స్ అండ్ రిసెప్షనిస్ట్ అనమాట. ఈవినింగ్ అయ్యేసరికి జస్ట్ సాంగ్స్ పెట్టుకొని మధ్యలో వచ్చేసరికి మనకి హీటర్ ఒకటి పెడతారు. ఎందుకంటే ఇక్కడ -డిగ్రీస్లోకి వచ్చేస్తుంది టెంపరేచర్ నైట్ టైము. ఇది నా సెకండ్ డే. ఎర్లీ మార్నింగ్ అయితే సేతన్ అనే పెద్ద కొండ ఒకటి ఉంటుందండి, అక్కడికి వెళ్దామని డిసైడ్ అయ్యాము. అక్కడికి వెళ్తానికి పర్ పర్సన్కి అయితే 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి. ఒక కార్ అయితే హోటల్ వాళ్ళు మాట్లాడారు. అక్కడ నుంచి అయితే కార్లో అందరం వెళ్తున్నాము అక్కడికి. ఈ సేతన్ అనే ప్లేస్లో ఎక్కువగా స్నోఫాల్ అయితే ఉంటుందంట అండి. అందుకే ఫస్ట్ టైం ఇంతవరకు కొండల మీదే స్నో చూసాం కానీ లైవ్లో చేత్తో అయితే ఇంతవరకు పట్టుకోలేదు. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం వెళ్ళేటప్పుడు. మనాలిలో మనకి హౌస్ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చాలా వాటికి కొండల మీదే ఉంటాయండి. కొన్ని అవైతే చాలా బాగుంటాయి. అక్కడ నుంచి వ్యూ చూస్తే అదిరిపోతాయి. చూసారుగా వీళ్ళు ఎంత పైన కొండ మీద ఎలా కట్టుకున్నారో హౌసెస్. నాకైతే నిజంగా రియల్గా డోరీమాన్ హౌసెస్ ఉంటుంది కదండి, కార్టూన్లో డోరీమాన్ హౌస్ ఉంటుంది కదా, అలాంటి హౌసెస్ అయితే బేభత్సంగా చూసాను నేను. ఎక్కడ చూసినా అవే హౌసెస్. ఇంకా మెల్లగా హిల్ స్టేషన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. మేము వెళ్ళింది అయితే ఆల్టో కార్లో వెళ్ళాము, చిన్న కారే. దానికే 1000 రూపీస్ ఛార్జ్ చేశారు. కానీ అంత చాలా బాగా తీసుకెళ్లారండి. ఎప్పుడైనా కానీ మన ఓన్ వెహికల్స్తో కన్నా కానీ అలా ఒక ప్యాకేజ్గా మాట్లాడుకొని వెళ్తాం ది బెస్ట్. ఎందుకంటే ఆ రూట్స్ అన్ని కూడా చాలా డేంజర్గా ఉన్నాయి. వీళ్ళైతే రెగ్యులర్గా తిరిగే డ్రైవర్స్ కాబట్టి వీళ్ళకి అలవాటు ఉంటుంది. ఈ సేతన్కి వెళ్ళేటప్పుడు దారిలో అయితే ఒక హైట్కి వెళ్ళిన తర్వాత మెల్లగా హిల్స్ అయితే అన్ని కనబడతా ఉన్నాయండి. మంచు కొండలన్నీ కనబడుతున్నాయి. హిమాలయాలు చాలా 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 బాగున్నాయి. మెయిన్గా అయితే మేము గ్లాసు పైకెత్తుకొని హీట్లో పెట్టుకొని వెళ్ళామండి. ఏసీ అనేది ఆఫ్ చేసి హీటర్లో పెట్టుకొని వెళ్ళాం.
రోడ్స్ చూశారు కదండి ఎలా ఉన్నాయో. కొన్ని చోట్ల అయితే రోడ్డు ఉంది, కొన్ని చోట్ల అయితే రోడ్ లేదు, మట్టి రోడ్డే ఉంది మొత్తం కూడా. ఈ సేతన్కి వెళ్తానికి ఆల్మోస్ట్ కార్లో అయితే మనకి 1 అవర్ టైం అయితే పట్టిద్ది. ఈ 1 అవర్ ఘాట్ రోడ్లోనే ఇలాగే వెళ్ళాలి. ఆల్మోస్ట్ సేతన్ అనేది దగ్గరికి వచ్చేటప్పుడు మనకి ఇలాగ అక్కడక్కడైతే స్నో పడతానే ఉంటది. ఫైనల్ గా సేతన్ దగ్గరికి అయితే మనం వచ్చేసాం. నీ అమ్మ దూది ఉన్నట్టుందిగా. దూది ఉన్నట్టుంది. నేను ఫస్ట్ టైం అయితే స్నోని పెట్టుకున్నా, ఎగ్జైట్మెంట్ అయితే అదిరిపోయింది. చిన్న పిల్లని అయిపోయాను నేను కూడా. రావాలి. ఫస్ట్ సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. ఏమవుతురా ఈ సేతంలో చాలా రకాలైన అడ్వెంచర్స్ అయితే ఉన్నాయి. జిప్ లైన్స్ అయితే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. మస్ట్ అండ్ ట్రై. నేను చాలా బాగా ఎంజాయ్ చేసి మంచి ఫోటోలు, స్లో మోషన్ వీడియోలు అయితే ఫుల్గా దిగాను. చాలా హ్యాపీ అండి. कितना 30 का, ये 50 का. ఓ 10 రూపీస్ ఎక్స్ట్రా. भैया नीचे सिक्योरिटी करने लाना पड़ता है ना. మౌంటైన్ డ్యూ భయం బదులు శిఖరం సాప్. ఎంత శిఖరం ఇది? మౌంటైన్ డ్యూ. ఏ కోక్ లేనా? మౌంటైన్ డ్యూ ఏం తీసుకోలేదు, నేనైతే కోకే తీసుకున్నాను. ఇదైతే ఇంకా సేతన్ రాలా, ఇంకా మనం కొంచెం ఎదరికెళ్తే ఇంకా స్నోఫాల్ ఎక్కువ ఉంటుంది అంట. బట్ ఇది ఒక మంచి లొకేషన్. ఒకసారి ఈ లొకేషన్ మొత్తం చుట్టుపక్కల చూపెడితే చూడండి. ఇక్కడైతే ఇగ్లూ అయితే ఉన్నాయండి. అంటే మంచుతో కట్టబడిన చిన్న చిన్న ఇగ్లూ టైప్ హౌసెస్ టైప్ లో ఉంటాయి. జావో సేతన్కి దగ్గరికి వెళ్ళే కొద్దీ ఇంకా స్నోఫాల్ ఎక్కడ చూసినా స్నోఫాల్ అయితే ఉంది. దేవదారు వృక్షాలు అయితే ఉన్నాయండి. వెళ్ళే దారిలో లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. అందుకే కార్ ఆపేసి ఇక్కడ కూడా చాలా రకాలైన ఫోటోలు పోజులు పెట్టి మామూలు దిగలేదు. చాలా బాగా వచ్చినాయి ఫోటోలు. ఇక్కడ చూసారుగా స్నో. ఇంకా నెక్స్ట్ ఎక్కడ ఆగేది లేదు, డైరెక్ట్గా సేతన్. సునీల్ మా అడిగినట్టు ఈ ఐస్ మందులు వేసుకుని తినొచ్చా అంటే తినొచ్చు. సారీ తినొచ్చు కాదు, తాగొచ్చు. ఫుల్ కపుల్స్ అబ్బా. హనీమూన్ ట్రిప్కి సరిగ్గా ప్లాన్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ దిస్? ఏ హోల్ దేవదారు చెట్లు హే. ఏ పూరా మే దేవదారు. ఫైనల్గా సేతన్ అయితే వచ్చేసామండి. ఇదే సేతన్. ఇక్కడ వచ్చేవరకే స్కీస్ ఉన్నాయి. స్కీస్ నాకు రావు కాబట్టి గివ్ మీ సమ్ టైమ్. యాక్టివిటీస్ పూరా యాక్టివిటీస్. ఒక్కొక్క కొండలు చాలా హైట్గా ఉన్నాయండి. ఈ కొండలను చూస్తుంటే నాకైతే విచిత్రమైన పాటలు గుర్తొస్తున్నాయి. కిర్లీ బాజారు మళ్ళీ బాజారు. షిఫ్ట్ కార్లు వచ్చేసినాయి. ఆల్డో కార్లు, షిఫ్ట్ కార్లు, ఎర్టిగాలు, జిమ్మీలు అన్నీ మామూలు కదా అసలుకి. పోరా బా ఏమన్నా ఐసా? ఏ అమ్మా ఐసో ఎంత కావాలంటే అంత ఉంది ఐసు. ముందులో కావాలండి చెప్పండి. ఎక్కడ చూసినా ఐసే. ఈ సేతన్లో కూడా లొకేషన్ అదిరిపోయినాయి కాబట్టి ఫోటోలు, వీడియోస్ కూడా చాలా బాగా వచ్చినాయి. స్లో మోషన్ వీడియోలు చాలా బాగా వచ్చినాయి. స్నోని గాల్లోకి ఎగరేసి అలా స్లో మోషన్ వీడియో తీస్తే చాలా బాగుందండి. అసలుకి ఈ ఐస్ తింటే ఎలా ఉంటుంది అని చెప్పేసి నాలో మైండ్లో అయితే క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఆ డౌట్ని అయితే తీర్చుకోవడానికి నేను ఫ్రెష్ ఐస్, అప్పుడే పట్టిన ఐస్ని అయితే తిన్నాను. నాలిక కాలిపోయింది దెబ్బకి. చాలా చల్లగా ఉంది. దేవదారు వృక్షాలు ఉంటాయి కదా, ఆ గాలి వేస్తాం వల్ల అనుకుంటా లైట్ ఫ్లేవర్ అయితే మిక్స్ అయింది.
ఇది ఒక మూవీలోని సిగ్నేచర్. మీకు ఏ మూవీయో తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సేతన్ నుండి రివర్స్ వెళ్ళే దారిలో స్నో ఒక చోట బాగా ఎక్కువ ఉంది. నేనైతే ఇలాగ స్లో మోషన్ వీడియోలు అయితే ట్రై చేశాను. చాలా బాగా వచ్చినాయి కదా. ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ డ్రోన్ షాట్ కూడా మా ఫ్రెండ్స్తో అయితే తీపించుకున్నానండి. ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్ అయితే కలిసారని చెప్పే కదా, వాళ్ళతో డ్రోన్ షాట్ అయితే తీపించుకున్నాం. వాళ్ళ దగ్గర డ్రోన్ ఉంటే ఇది కూడా బాగా వచ్చిందండి, చాలా బాగుంది. ఇలాగా మా సెకండ్ డే ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ డే ఫోర్త్ డే కూడా చాలా ఎంజాయ్ చేసాము. అదే నెక్స్ట్ పార్ట్లో చూపెడతాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఎనీ డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో అడగండి. మా వాడికి డ్రోన్ ఆపరేటింగ్ చేయడం కుదరక దాన్ని చెట్టలో పంపించాడు. ఆల్మోస్ట్ జస్ట్ మిస్, మళ్ళీ రివర్స్ తీసుకొచ్చాడు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ భానుమాస్.